పెరుగుతున్న ట్రాఫిక్ పోలీసుల కష్టాలు. సరైన గుర్తింపు, గౌరవానికి నోచుకొని వైనం. తూతూ మంత్రంగా అవార్డులు, రివార్డులు. లా అండ్ ఆర్డర్, క్రైమ్ స్పెషల్ వింగ్ పోలీసులకే ప్రాధాన్యత. విధుల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోడ్లపై శ్రమిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు పోలీస్ శాఖలో సరైన గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. వారి సేవలకు తగిన ప్రోత్సాహం, దక్కాల్సిన గౌరవం లభించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విశాఖ పోలీస్ శాఖలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. తీవ్ర పని ఒత్తిడితో ఎండలో పనిచేసే వారికి సముచిత గౌరవం దక్కకపోవడం, వారిని అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరమనే చెప్పాలి. ఎండ, వానలో గంటల తరబడి విధి నిర్వహణ, వాహనదారుల దురుసు ప్రవర్తన, ప్రజల ట్రాఫిక్ నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే తీవ్రమైన కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, అధికారుల నైతిక మద్దతు లేకపోవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. పోలీస్ సిబ్బందిలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిడితో విధుల్లో ఉత్సాహం తగ్గడం కనిపిస్తుంది. రోడ్లపై నిరంతరం తిరిగే వాహనాల నుంచి వెలువడే పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు బారిన పడుతున్నారు. ఎముకలు కొరికే చలి, వర్షాలు, ఇంకా భరించలేని ఎండల్లోనూ గంటల తరబడి రోడ్డు మీదనే విధులు నిర్వహిస్తున్నారు. సిటీ పరిధి పెరుగుతున్నా తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల ఉన్నవారికి పనిభారం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా పెండింగ్ చలానాల వసూలు ట్రాఫిక్ సిబ్బందికి పెద్ద టాస్క్ గా మారింది. వాహనాల మధ్యలో నిలబడి విధి నిర్వహణ వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ప్రశ్నిస్తే వాహనదారులు వాగ్వాదానికి దిగడం, దురుసుగా ప్రవర్తించడం వంటి మానసిక ఒత్తిళ్లను ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ శాఖ పరంగా తమకు సరైన గుర్తింపు లేకపోవడం ట్రాఫిక్ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టాక్. రోడ్ల ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నా తమను ఉన్నతాధికారులు చిన్నచూపు చూడటం పట్ల ఆవేదన చెందుతున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఉన్న గుర్తింపు, గౌరవం ట్రాఫిక్ పోలీసులకు లేదని పలువురు వాపోతున్నారు. రివార్డులు, అవార్డులు, సన్మానాలు అన్నీ లా అండ్ ఆర్డర్ పోలీసులకే వస్తుండడం సంతోషించదగ్గ విషయమే. కానీ అంతకు మించిన స్థాయిలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది ఇప్పుడు ప్రశ్న. ట్రాఫిక్ లో ఎటువంటి సమస్యలు వచ్చినా విమర్శలు మోసేది ట్రాఫిక్ పోలీసుల మాత్రమే. అధికారుల ఆదేశాలతో నడి రోడ్డుపై ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనదారులతో మాట్లాడే సమయంలో వారి నుంచి వచ్చే వేధింపులు, బెదిరింపులు సర్వసాధారణమయ్యాయి. ఇటు తీవ్ర పని ఒత్తిడి, అటు వాహనదారుల నుంచి నిందలు మోస్తూ ఉద్యోగం చేసే ట్రాఫిక్ పోలీసులను గుర్తించే నాదుడై కరువయ్యాడు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్, గ్రీన్ ఛానల్, ట్రాఫిక్ క్లియర్ పోలీసులకు పెద్ద సవాలనే చెప్పాలి. ఎంత కష్టపడిన వారైనా ఏదైనా తేడా వస్తే సస్పెన్షన్, పనిష్మెంట్లు మాత్రం సర్వసాధారణమయ్యాయి. ఎండాకాలంలో ఏసీ హెల్మెట్, సేఫ్టీ స్టిక్కరింగ్ జాకెట్లతోనే వీళ్లను సంబరాలు చేసుకోమంటూ ఉన్నతాధికారులు సెలవివ్వడం కోసమెరుపు. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ట్రాఫిక్ పోలీసులకు తూతూ మంత్రంగా ఒకరో ఇద్దరికో అవార్డులు, రివార్డులు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఆనవాయితీ అని పలువురు వాపోతున్నారు. లా అండ్ ఆర్డర్, క్రైమ్ స్పెషల్ వింగ్స్ లో ఉన్న అధికారులకు ప్రతిసారి అవార్డులు, రివార్డులు ఇవ్వడం తెలిసిందే. ట్రాఫిక్ పోలీసులపై కేవలం సవత తల్లి ప్రేమ, మిగిలిన వింగ్స్ పోలీసులపై అపరిమిత ప్రేమ అన్నట్లుగా మారింది విశాఖలో పోలీస్ శాఖ పరిస్థితి. ఏళ్ల తరబడి ట్రాఫిక్ లోనే విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లకు సరైన గుర్తింపు లేదని పలువురు చెబుతున్నారు. నడి రోడ్డుపై నిత్యం నరకయాతన, అనారోగ్యంతో అవస్థలు, అనేక మందికి రోడ్డు ప్రమాదాల్లో గాయాలు. ఇది నేడు విశాఖలోని ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ పోలీసులను ఆదుకొని గుర్తించవలసిన అధికారి ప్రస్తుతం విశాఖ కమిషనరేట్లో లేనట్టేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసు శాఖలో అత్యంత క్లిష్టతరమైన విధులు నిర్వహించే వారు ఎవరంటే ట్రాఫిక్ పోలీసులు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఎండైనా, వానైనా, దుమ్ము, ధూళి, కాలుష్యంతో
విధులైతే నిర్వహిస్తారు. అయితే పోలీస్ శాఖలో ప్రతి సంవత్సరం జరిగే రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే కావచ్చు, వీళ్ళకి ప్రశంసా పత్రాలు అయితే దక్కడం లేదని ట్రాఫిక్ పోలీసులో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఇటు పోలీసులు అటు ప్రజల సంక్షేమం గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన ఆఫీసర్ హయాంలో కూడా ట్రాఫిక్ పోలీసులకి ప్రశంసా పత్రాలు దక్కకపోవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఇది ప్రతి సంవత్సరమే కాదు, ప్రతి దశాబ్దంలో కూడా ఇలాగే తరతరాలుగా యుగాలుగా ట్రాఫిక్ పోలీసులకు తీరని అన్యాయం జరుగుతుందని అయితే పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు అందరూ స్పందించి ట్రాఫిక్ పోలీసులకు ప్రశంసా పత్రాలు, అవార్డులు, రివార్డులు అన్నీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు సతీష్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.